ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం అనే సూత్రాన్ని నమ్మి ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. గతంలో మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా చేసిన రుణమాఫీ తరహాలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారు. విమర్శలను పట్టించుకోకుండా రైతు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు సాగుతున్నారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి బదలాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే సొంతం. ఆర్థిక సమస్యలున్నా ఇప్పుడు రైతు భరోసా పంపిణీ చేసింది రేవంత్ సర్కార్. రైతులకు పెద్దన్నగా అండగా నిలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుత యాసంగి సీజన్కు మొదటి విడతగా 3,600 కోట్ల రూపాయల నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్నాయి. విడతల వారీగా మొత్తంగా 45 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయలు ఇస్తోంది ప్రజాప్రభుత్వం. కేసీఆర్ పాలించిన 114 నెలల్లో రైతుల సంక్షేమానికి నెలకు 2,533 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల్లో నెలకు సరాసరి 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రాంతాలపై ఎలాంటి వివక్ష చూపించకుండా రాజకీయాలను పక్కన పెట్టి ప్రగతికి పట్టం కడుతోంది ప్రజాప్రభుత్వం.